సంబంధించి నా టైం అంతా మీరు లాగేశారు ఇవాళ. టైం అంతా నేను చాలా కష్టపడి అన్ని డిమాండ్స్ మీద మా సార్ అయితే నాకు మంచిగా వాళ్ళ దిక్కు చూడకండి మీరు మాట్లాడేసి. అదే నేను సార్ అలాగే మా స్పీకర్ గారు ధర్మాత్ములు. ఆయన మంచి సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఆయన అలౌ చేస్తారు. వీళ్ళు మాత్రం మొఖం చిట్లిస్తూ ఉంటారు. ఈయన ఎప్పుడు కూర్చోవాలని ఎప్పుడు వీళ్ళు నా మీదే వీళ్ళు చేయాలి. ఆయన కూడా కమ్యూనిస్ట్ చేయాలి. తర్వాత అధ్యక్ష, దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ రిజర్వేషన్లు లేవు అధ్యక్ష. పూర్వం ఉండే, ఈ మధ్య తీసేశారు వాళ్ళే. గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ ప్రాంతాలు సర్పంచ్ వరకే తోలదు, సర్పంచ్ వరకు. కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీల్లో కానీ వార్డు మెంబర్లో కానీ బీసీలకు ఇటువంటి ఉండేది అధ్యక్ష. ఎస్సీలకు ఇప్పుడు తీసేశారు. దాన్ని ఆలోచన చేసి మళ్ళీ వెనకట్లాగా, ఎందుకంటే వాళ్ళకి ఏ రిజర్వేషన్ జనరల్ వాళ్ళతో పాటు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జనరల్ వాళ్ళతో పాటు ఎస్సీలు ఎలా పోటీ చేయగలుగుతారు, ఎస్టీలు బీసీలు ఎలా పోటీ చేయగలుగుతారు అధ్యక్ష? అది మా 4 జిల్లాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇంకెక్కడో 4 జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ అన్నింటిలో ఆ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. దాన్ని మీరు కాదమ్మా, పాతది నేను చెప్పేది, పాతది. దాన్ని సరిచేయమని నేను కోరుతున్నాను. అన్ని మరి మీరు చేసినవి కదా, మీరన్నీ పేర్చి పెట్టి వెళ్ళారు. దాన్ని నేను అడుగుతున్నాను. అదేవిధంగా సబ్-ప్లాన్ ఒకటి, ఎస్సీకి సంబంధించినటువంటి సబ్-ప్లాన్ మాత్రం పకడ్బందీగా అమలు చేయమని నేను కోరుతున్నాను. ఎస్సీకి సంబంధించిన హాస్టల్స్ని అది సాధికారిక కేంద్రాలుగా ఎస్సీకి సంబంధించిన హాస్టల్ని బాగా దానిపై